ఈరోజు ఉదయాన్నే లేచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు మా ఇంట్లో హడావిడి ఇలా జరిగింది. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఒకవైపు బొంబాయి చెట్టి మరొకవైపు రైస్ పెట్టాను. అలానే ఈరోజు లంచ్లోకి టమాటా రసం చేద్దాం కదని పోపు వేసాను. టమాటాలు కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసి పోపు వేగిపోగానే టమాటాలు వేస్తాను. ఇంకా అవి మూత పెట్టి మగ్గబెడుతున్నాను అనమాట. ఈ లోపు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాం కదా అని రేకులంటే నెయ్యి రాసి ఇడ్లీ పిండేసి ఇలా అయితే ఇడ్లీ పెట్టేశాను. ఈ లోపు అయితే బ్రేక్ పెడదాం కదా అనేసి మార్నింగ్ బ్రేక్లోకి అయితే ఇలా పాప్కార్న్ పెట్టేశాను అనమాట. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఒక దాంట్లో పాపాయ మరొక దాంట్లో మస్క్ మిలాన్ పెడుతున్నాను. ఇంకా మా చిన్న పాపకి అయితే పాపాయ మస్క్ మిలాన్ రెండు కలిపి పెడుతున్నాను. మా పెద్ద పాపకి అయితే ఓన్లీ మస్క్ మిలాన్ ఒక్కటే పెట్టాను. తనకు పాపాయ ఇష్టం ఉండదు అనమాట. అందుకనేసి ఇంకా రైస్ కూడా బాక్సులో వేసేసి టమాటా పులుసు కూడా వేసేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. పిల్లలు యోగా నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యేలోపు ఈ పనులన్నీ అయిపోయి అనుకోండి, నాకు వాళ్ళకి తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అదే బ్రేక్ఫాస్ట్ పెట్టి జడలు వేయడానికి. అందుకనే గబగబా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇలాగా ఇంకా లంచ్ బాక్స్లు ప్యాక్ చేయడం అయిపోగానే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ బొంబాయి చట్నీ ఇంకా లంచ్లోకి చేసిన టమాటా పచ్చడి పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే తయారు చేసి స్కూల్కి అయితే పంపించేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.